ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. ఎటువంటి దర్శన టికెట్ లేకుండా ఏప్రిల్ నెలలో కానీ లేదా మే నెలలో కానీ తిరుమల తిరుపతి శ్రీవారి యొక్క దర్శనానికి వెళ్తున్న ప్రతి శ్రీవారి భక్తులకు కూడా ఈ వీడియో ఎంతగానో యూజ్ అవుతుందండి. ఎందుకంటే శ్రీవారి యొక్క దర్శన టికెట్లో మీకు ఆఫ్లైన్లో ఎక్కడిస్తారో ఏ విధంగా తీసుకోవాలి, అదేవిధంగా ఎటువంటి అకామిడేషన్ లేకుండా తిరుపతి వెళ్ళే శ్రీవారి భక్తులు కూడా తిరుమల కొండపైన ఆఫ్లైన్లో అకామిడేషన్ అన్నది ఎక్కడిస్తారో ఏ విధంగా తీసుకోవాలి, ఒకవేళ అకామిడేషన్ దొరకకపోతే మీరు ఉండడానికి కావాల్సినటువంటి ఫ్రీ లాకర్స్ అన్నది ఎక్కడిస్తారో ఏ విధంగా తీసుకోవాలి అనేటువంటి అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో నేను మీతోటి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తానండి. అన్నిటికంటే ముందుగా మన భక్తి మార్గం ఛానల్ని ఎవరైతే మొదటిసారి చూస్తున్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు మొదటిసారి ఎవరైతే తిరుమల తిరుపతి శ్రీవారి యొక్క దర్శనానికి వెళ్తున్నారో మీ అందరికీ కూడా ఈ వీడియో ఎంతగానో యూజ్ అవుతుందండి. ఎందుకంటే అలిపిరి మెట్ల మార్గం ద్వారా కానీ లేదా శ్రీవారి మెట్ల మార్గం ద్వారా కానీ లేదా వెహికల్ ద్వారా కానీ తిరుమల కొండపైకి వెళ్తున్న శ్రీవారి భక్తులకి మనకి అలిపిరి మెట్ల టైమింగ్ కానీ లేదా శ్రీవారి మెట్ల మార్గం టైమింగ్స్ కానీ ఇవన్నీ కూడా నేను మీతోటి చెప్పేటప్పుడు ప్రయత్నం చేస్తాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని పూర్తిగా చూసేటప్పుడు ప్రయత్నం చేయండి. ఈ వీడియో అన్నది కొంచెం లెంత్ ఎక్కువ ఉంటుందండి. ఎందుకంటే ప్రతి టాపిక్ కూడా నేను కవర్ చేయాలి కాబట్టి అది కూడా చాలా డీటెయిల్గా మీకు చెప్పడం జరుగుతుంటుంది. ఇందులో మనకి ప్రధానంగా ఎటువంటి దర్శన టికెట్ లేకుండా ఏప్రిల్ నెలలో కానీ లేదా మే నెలలో కానీ తిరుమల తిరుపతి శ్రీవారికి దర్శనానికి వెళ్తున్న శ్రీవారి భక్తులకి మనకి టోకెన్స్ అన్నది తిరుపతిలో 3 ప్లేస్లో ఇవ్వడం జరుగుతుందండి. అంటే టోకెన్స్ అంటే వీటిలో మనం ఫ్రీ దర్శన టికెట్ అని పిలుస్తూ ఉంటాం. ఇంకా చెప్పాలంటే వీటిలో మనం ఎస్ఎస్డి టోకెన్స్ అని పిలుస్తూ ఉంటామండి. టైం స్లాటెడ్ టోకెన్స్ అంటే మీకు ఇచ్చేటువంటి టోకెన్ మీద టైమింగ్ ఉంటుందండి. ఆ టైంలో మీరు తిరుమల కొండపైన శ్రీవారి యొక్క దర్శనానికి లైన్లోకి అయితే వెళ్ళాలి. ఇది టోకెన్ అన్నది మనకి తిరుపతిలో 3 ప్లేస్లో ఇవ్వడం జరుగుతుంది. ఒకటి, ఎవరైతే ట్రైన్లో వస్తారో వీళ్ళకి రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్న, అంటే మీరు ట్రైన్ దిగిన వెంటనే 1వ నెంబర్ ప్లాట్ఫామ్ నుంచి మీరు బయటకు వచ్చిన తర్వాత రైల్వే స్టేషన్కి ఆపోజిట్లో విష్ణు నివాసం ఉంటుందండి. విష్ణు నివాసం దగ్గర మీకు టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది ప్రజెంట్ అయితే మనకి ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల లోపు అయితే టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఈ టోకెన్ టైం కూడా మారడానికి అవకాశం ఉంది. అది కూడా తిరుమల కొండపైన భక్తుల యొక్క రద్దీ ఎక్కువగా ఉంటే ఈ టోకెన్ టైమింగ్లో మనకి తేడా అయితే ఉంటుందండి. నేను ప్రజెంట్ ఈరోజు చెప్తున్నటువంటి టైమింగు మీరు వెళ్తున్నటువంటి టైంకి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఒకసారి మీరు ట్రైన్ దిగిన వెంటనే విష్ణువాసం దగ్గర మీరు ఎంక్వైరీ చేసుకుని అప్పుడు మీరు లైన్లో ఉంచండి. టోకెన్ కనుక అయిపోయినా కూడా మీరు అంటే టైం అన్నది మనకి చాలాసార్లు టోకెన్ టైం అయితే మారుతుంది కాబట్టి పర్టికులర్గా మనం అయితే ఏ టైం అని చెప్పలేమండి. ప్రజెంట్ అయితే మనకి మధ్యాహ్నం 12 గంటల లోపు అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మిత్రులందరూ కూడా ఈ విషయం తెలుసుకుని మీరు శ్రీవారికి దర్శనకు వెళ్ళండి. టోకెన్ అన్నది ఎవరికి ఇస్తారు అనేటువంటి విషయానికి వస్తే 12 సంవత్సరాలు పైబడిన వారు ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా లైన్లో నిల్చుని టోకెన్ అయితే తీసుకోవాలండి. దీనికోసం మీ ఆధార్ కార్డు అన్నది ఖచ్చితంగా ఉండాలి. ఒకవేళ ఆధార్ కార్డు ఒరిజినల్ కాపీ అన్నది మీరు తీసుకువెళ్ళడం మర్చిపోతే జిరాక్స్ కాపీ అన్నా సరే పర్వాలేదండి. వాళ్ళైతే అది చూసి మీకైతే టోకెన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దీనికోసం చాలామంది మిత్రులు అడుగుతున్నారండి, అంటే సీనియర్ సిటిజన్ సంబంధించి బట్టి కోటా ఏమైనా ఉంటుందా స్పెషల్గా, లేదా దివ్యాంగులకు సంబంధించి బట్టి కోటా ఏమన్నా ఉంటుందా అని అడుగుతున్నారండి. అదేవిధంగా ఆడవారికి సెపరేట్గా మగవారికి సెపరేట్గా లైన్ ఏమైనా ఉంటుందని కూడా అడుగుతున్నారు. మీకు ఆడవారికి సెపరేట్గా మగవారికి సెపరేట్గా కూడా ఎటువంటి లైన్ ఉంటుందండి, అందరికీ ఒకే లైన్ ఉంటుంది. ఆ లైన్లో మీరందరూ కూడా తప్పనిసరిగా మీకు ఆధార్ కార్డు తోటి లైన్లో నిల్చొని టోకెన్ అయితే తీసుకోవాలండి. మీకు టోకెన్ దొరకాలంటే మినిమం ఒక 2 గంటలు 3 గంటల ముందే మీరు లైన్లో నిల్చుంటే మంచిది. ఎందుకంటే దానికోసం చాలామంది ఉదయం 6 గంటల నుంచి 7 గంటల నుంచి కూడా లైన్లో నిల్చోవడం జరుగుతూ ఉంటుంది ప్రజెంట్. కాబట్టి మిత్రులందరూ కూడా వచ్చేది సమ్మర్ కాబట్టి సమ్మర్లో మనకి తిరుమల కొండపైన శ్రీవారిని దర్శించుకోవడానికి చాలామంది భక్తులు అయితే రావడం జరుగుతుంది. ఎందుకంటే మనకి స్కూల్ ఎగ్జామ్స్ కానీ కాలేజ్ ఎగ్జామ్స్ కానీ హాలిడేస్ కూడా ఇస్తారు కాబట్టి ప్రతి ఫ్యామిలీ మెంబర్స్ కూడా తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని కోరుకుంటారు. కాబట్టి ఆ టైంలో ప్రతి ఒక్కరు కూడా తిరుమల వస్తూ ఉంటారు. కాబట్టి మనకి శ్రీవారి యొక్క దర్శనానికి టైం అయితే ఎక్కువ పడుతుందండి. ప్రజెంట్ మనకి 10 గంటల నుండి 18 గంటల సమయం పడుతుంటే మనకి సమ్మర్ సీజన్లో మనకి 20 గంటల నుండి 24 గంటలు 30 గంటలు కూడా పడడానికి అయితే అవకాశం ఉంటుంది. ఈ టోకెన్ తీసుకున్న శ్రీవారి భక్తులకైతే మీకు దర్శనం అన్నది కొంచెం తొందరగా అవడానికి అవకాశం ఉంటుందండి. అంటే సుమారుగా 5 గంటల నుండి 6 గంటలు 7 గంటల లోపే మీకు దర్శనం అయితే అవుతుంది. ఇది కూడా ఈ టైమింగ్ అన్నది తిరుమల కొండపైన భక్తుల మీద డిపెండ్ అయి ఉంటుందండి. మనకి టైం అయితే మారుతూ ఉండొచ్చు.
తిరుమల కొండపైన భక్తుల యొక్క రద్దీ అన్నది తక్కువ ఉందనుకోండి, మీకు దర్శనం అయితే 3 గంటల నుండి 4 గంటల లోపే అవుతుంది. తిరుమల కొండపైన భక్తుల యొక్క రద్దీ అన్నది ఎక్కువగా ఉందనుకోండి, మీకు 4 గంటల నుంచి 6 గంటల సమయం పడుతుంది. అదేవిధంగా మనకి ఇదే విష్ణు నివాసం దగ్గర మీరు ఉండడానికి అవతల అకామిడేషన్ కూడా అందుబాటులో ఉంటుందండి. కాకపోతే ఉదయం 6 గంటలకైతే అకామిడేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మీరు ఏది గాని టైంలో తిరుపతి రీచ్ అవుతే అది కూడా టోకెన్ తీసుకోవాలి అనేటువంటి ఉద్దేశం ఉంటే మీరు విష్ణు నివాసం దగ్గర ఉండడానికైతే అన్ని సౌకర్యాలు కూడా మీకు అందుబాటులో ఉంటాయండి. అక్కడ మీకు ఫ్రీగా లాకర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఆడవారికి సెపరేట్‌గా, మగవారికి సెపరేట్‌గా వాష్‌రూమ్‌లు, బాత్రూమ్‌లు స్నానం చేయడానికి, విశ్రాంతి తీసుకోవడానికి, పడుకోవడానికి, చిన్నపిల్లలకి హాట్ వాటర్ అన్ని సౌకర్యాలు కూడా విష్ణు నివాసం దగ్గర అందుబాటులో ఉంటాయి. అదేవిధంగా స్వామివారికి అన్నప్రసాదం కూడా విష్ణు నివాసం దగ్గర పెట్టడం జరుగుతుంది. అంటే మీరు ఏది కాని టైంలో తిరుపతి రీచ్ అవుతే ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని టోకెన్ కోసం ఒక 2 గంటలు, 3 గంటల ముందు లైన్‌లో నిల్చొని టోకెన్ తీసుకుని అప్పుడు తిరుమల శ్రీవారి యొక్క దర్శనానికైతే మీరు వెళ్ళండి. అదేవిధంగా మనకి రెండో మార్గం వచ్చి తిరుపతి బస్ స్టాండ్ దగ్గరలో ఉన్న విష్ణు నివాసం. అంటే మనకి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఉంది కదండీ! ఫ్లైఓవర్ బ్రిడ్జ్‌కి పక్కనే ఉంటుంది శ్రీనివాసం. అక్కడ కూడా మీకు టోకెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. అక్కడ మీకు ఆధార్ కార్డ్‌ని చూపించి ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అంతమంది కూడా తప్పనిసరిగా లైన్‌లో నిల్చొని టోకెన్ తీసుకోవాలండి. 12 సంవత్సరాల లోపున్న పిల్లలకైతే అవసరం లేదు. చాలామంది మిత్రులు అడుగుతున్నారండి, టోకెన్స్ అన్నది ఎక్కడ తొందరగా దొరుకుతాయి? ఎక్కడ ఈజీగా దొరుకుతాయి? అని అడుగుతున్నారు. అంటే విష్ణునివాసం దగ్గర, శ్రీనివాసం దగ్గర, అదేవిధంగా భూదేవి కాంప్లెక్స్ కూడా ఉంటుందండి. అక్కడ ఎక్కడ దొరుకుతాయని అడుగుతున్నారు ఈజీగా. నేనైతే శ్రీనివాసం అని చెప్తానండి. ఎందుకంటే ట్రైన్‌లో చాలామంది శ్రీవారి భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు కాబట్టి వాళ్ళందరూ కూడా విష్ణునివాసం దగ్గరే ఆగుతూ ఉంటారు టోకెన్ కోసం అయితే. లేదనుకుంటే ఎవరైతే అలిపిరి మెట్ల మార్గం ద్వారా గానీ, లేదా శ్రీవారి మెట్ల మార్గం ద్వారా గానీ, లేదా బస్సులో గానీ వెళ్ళాలి అనుకున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా అలిపిరి దగ్గర భూదేవి కాంప్లెక్స్‌కి అయితే వెళ్తూ ఉంటారు. అక్కడ కూడా క్రౌడ్ ఎక్కువగానే ఉంటుంది. మనకి శ్రీనివాసం దగ్గర అయితే ప్రెజెంటు ఈ 2 ప్లేసులతోటి కంపేర్ చేసుకుంటే శ్రీనివాసం దగ్గర క్రౌడ్ అన్నది కొంచెం తక్కువగానే ఉంటుందండి. కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు, కుదిరిన వాళ్ళైతే మీరు శ్రీనివాసం దగ్గరికి వెళ్ళండి. తిరుపతి బస్ స్టాండ్ దగ్గరే, అంటే బస్ స్టాండ్‌కి ఆపోజిట్‌లో మొత్తం ఫ్లైఓవర్ బ్రిడ్జ్‌కి పక్కనే ఉంటుంది. అదేవిధంగా మనకి మూడో ప్లేసు చాలా జాగ్రత్తగా వినండి ఇది. మనకి అలిపిరి దగ్గర భూదేవి కాంప్లెక్స్‌లో మనకి 2 రకాల టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒకటి, ఎవరైతే శ్రీవారి మెట్ల మార్గం ద్వారా తిరుమల కొండపైకి చేరుకోవాలనుకుంటారో మీరు అలిపిరి దగ్గర భూదేవి కాంప్లెక్స్‌లో దివ్య దర్శన్ టోకెన్స్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. దివ్య దర్శన్ టోకెన్స్. ఆ టోకెన్ తీసుకుంటే మీరు ఖచ్చితంగా శ్రీవారి మెట్ల మార్గం ద్వారానే మీరు నడిచి తిరుమల కొండపైకి చేరుకోవాలి. చేరుకున్నప్పుడు మనకి శ్రీవారి మెట్ల మార్గం మధ్యలో 1200 మెట్టు దగ్గర మీకు ఇచ్చినటువంటి దివ్య దర్శన టోకెన్ని దాన్ని స్కాన్ చేయించాలి. అప్పుడు మాత్రమే మీరు ఈ దివ్య దర్శన టోకెన్ ద్వారా మీరు శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఈ విషయం ఎందుకు చెప్పాను అన్నది మీకు తర్వాత చెప్తానండి. అదేవిధంగా మనకి మిగిలిన 2 ప్లేసుల్లో ఏ విధంగా స్వామివారికి ఉచిత ఏఎస్ఎస్‌డి టోకెన్స్ ఇస్తున్నారో సేమ్ అదేవిధంగా ఈ అలిపిరి దగ్గర కూడా 2 రకం టోకెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఒకటి దివ్య దర్శన టోకెన్ అయితే, 2 మనకి ఈ ఎస్ఎస్‌డి టోకెన్స్. ఇది నార్మల్‌గా ఎవరైనా తీసుకోవచ్చు. అదేవిధంగా ఇందాక నేను చెప్పాను కదండి, దివ్య దర్శన టోకెన్ తీసుకున్న వాళ్ళు ఖచ్చితంగా అలిపిరి మెట్ల మార్గం ద్వారా కాకుండా, లేదా వెహికల్‌లో కాకుండా శ్రీవారి మెట్ల మార్గం ద్వారానే వెళ్ళాలి అని ఎందుకు చెప్పానంటే, చాలామంది మిత్రులు తెలుసో తెలియక ఏం చేస్తున్నారంటే దివ్య దర్శన టోకెన్ తీసుకుని అలిపిరి మెట్ల మార్గం ద్వారా నడిచి వెళ్ళిపోతున్నారండి. కొంతమంది ఏం చేస్తారంటే ఈ దివ్య దర్శన టోకెన్ తీసుకుని బస్సులో కానీ, వాళ్ళ ఓన్ వెహికల్‌లో కానీ, ప్రైవేట్ వెహికల్‌లో కానీ తిరుమల కొండపైకి వెళ్ళిపోతున్నారు. మీరు అలా వెళ్తే శ్రీవారి యొక్క దర్శనం అన్నది ఈ దివ్య దర్శన టోకెన్ ద్వారా మీరు దర్శించుకోవడానికి అయితే ఉంటుందండి. ఎవరైతే దివ్య దర్శన టోకెన్ తీసుకున్నారో మీరు ఖచ్చితంగా శ్రీవారి మెట్ల మార్గం ద్వారా నడిచి వెళ్ళాలి. నడిచి వెళ్తున్నప్పుడు మార్గం మధ్యలో 1200 మెట్టు దగ్గర దాన్ని స్కాన్ చేయించాలి. అప్పుడు మాత్రమే మీరు తప్పనిసరిగా ఈ దివ్య దర్శన టోకెన్ ద్వారా శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. మనకి శ్రీవారి మెట్లు అన్నది తిరుపతి బస్ స్టాండ్ దగ్గర నుండి కానీ, లేదా తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గర నుండి కానీ, అంటే రైల్వే స్టేషన్ దగ్గర అయితే మీరు ట్రైన్ దిగిన వెంటనే బయటకు వచ్చిన తర్వాత మనకి రైల్వే స్టేషన్కి పక్కనే ఈ శ్రీవారి మెట్లకి వెళ్ళడానికి చిన్న బస్ స్టాప్ ఉంటుందండి. నేమ్ బోర్డ్ అయితే చాలా చిన్నగా ఉంటుంది, మీకు కనిపించదు. అక్కడ అడగండి, చెప్తారు. శ్రీవారి మెట్ల మార్గానికి వెళ్ళడానికి బస్సులు అన్నది ఎక్కడ ఆగుతాయని అడగండి. ఎందుకంటే టీటీడీ దేవస్థాన సంస్థ బట్టి ఫ్రీ బస్ కూడా మనకి తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్న బస్ స్టాప్ దగ్గర అయితే ఆగడం జరుగుతుంది.
అక్కడ మనకి ప్రతి హాఫ్ అన్ అవర్కి కూడా శ్రీవారి మెట్లకి వెళ్ళడానికి ఫ్రీ బస్ అయితే అందుబాటులో ఉంటుందండి దేవస్థానం వారిది. అదేవిధంగా ఏపీఎస్సీఆర్టీసీ బస్ కూడా ప్రతి హాఫ్ అన్ అవర్కి కూడా ఒక బస్సు అయితే అందుబాటులో ఉంటుంది. అదేవిధంగా ప్రైవేట్ వెహికల్స్ కూడా మీకు అందుబాటులో ఉంటాయి. మీకు నచ్చితే ఈ రెండిట్లో వెళ్ళేటప్పుడు ప్రయత్నం చేయండి. లేదు మీకు టైం అయిపోతుంది, కొంచెం కంగారుగా ఉందనుకుంటే మీరు ఈ ప్రైవేట్ వెహికల్ని కూడా చూజ్ చేసుకోండి. బేరం ఆడుకుని మీరు శ్రీవారి మెట్లకి అయితే వెళ్ళండి. మనకి రైల్వే స్టేషన్ దగ్గర నుండి కానీ లేదా బస్ స్టాండ్ దగ్గర నుండి కానీ సుమారుగా మనకి 18 కిలోమీటర్ల దూరంలో శ్రీవారి మెట్లు ఉంటాయి. శ్రీవారి మెట్లు మనకు ప్రతిరోజు కూడా ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు కూడా ఓపెన్ ఉంటాయండి. ఒకవేళ చిన్నపిల్లలు ఉంటే మధ్యాహ్నం 2 లోపల అయితే చిన్నపిల్లల్ని మీరు ఈ శ్రీవారి మెట్లు మార్గం ద్వారా తిరుమల కొండపైకి చేరుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. శ్రీవారి మెట్లు అన్నవి ఎక్కడానికి సమయం అన్నది గంట నుండి 2 గంటల సమయం పడుతుందండి. మనకి టోటల్గా మెట్లు వచ్చేసి 2880 మెట్లు ఉంటాయి. అదేవిధంగా చాలామంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారండి, మనకి మొక్కుబళ్ళు ఉన్నాయండి, శ్రీవారి మెట్ల మార్గం ద్వారా తీర్చుకోవడానికి అవకాశం ఉంటుందని అడుగుతున్నారండి. శ్రీవారి మెట్లు అన్నది మనకి సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి ఈ శ్రీవారి మెట్ల మార్గం ద్వారానే నడిచి వెళ్ళేవారని చెప్తుంటారు. కాబట్టి మీరు అవకాశం ఉన్నవాళ్ళు శ్రీవారి మెట్ల మార్గం ద్వారా వెళ్ళండి. లేదు అలిపిరి మెట్ల మార్గం ద్వారా అన్నీ చూసుకుంటూ సరదాగా వెళ్దాం అనుకున్న వాళ్ళు అయితే అలిపిరి మెట్ల మార్గం ద్వారా వెళ్ళండి. అలిపిరి మెట్ల మార్గం అన్నది మనకి ప్రతిరోజు కూడా తెల్లవారుజాము 4 గంటల నుంచి రాత్రి 9:30 వరకు కూడా ఓపెన్ చేయడం జరుగుతుందండి. మనకి అలిపిరి మెట్లు అన్నవి టోటల్గా ఎక్కడానికి సమయం 3 గంటల నుండి 5 గంటల సమయం పడుతుంది. అది కూడా మీకు ఫిట్నెస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. దాంతోపాటు మనకి టోటల్గా 3550 మెట్లు ఉంటాయండి. మనకి దాంతోపాటు మనకి ఈ అలిపిరి మెట్ల మార్గం ద్వారానే స్వామివారి యొక్క 10 అవతారాలు కానీ లేదా మనకి టెంపుల్స్ కానీ అదేవిధంగా మనకి టోటల్గా ప్రసన్నాంజనేయ స్వామి టెంపుల్ కానీ లేదా మొక్కల పర్వతం కానీ గాలిగోపురం కానీ రాజగోపురం కానీ మైసూరు గోపురం కానీ యానిమల్స్ కానీ జింకలు కానీ దుప్పలు కానీ అదేవిధంగా అడవి పందులు కానీ ఇవన్నీ కూడా మనకి కనిపిస్తూ ఉంటాయండి. సరదాగా ఇవన్నీ చూసుకుంటూ స్వామివారి నామాన్ని జపిస్తూ మీరు అలిపిరి మెట్ల మార్గం ద్వారా తిరుమల కొండపైకి అయితే చేరుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఎక్కడే చాలామంది శ్రీవారి భక్తులకు డౌట్ వస్తూ ఉంటుంది, సార్ మరి అలిపిరి మెట్ల మార్గం ద్వారా వెళ్తున్నప్పుడు కానీ లేదా శ్రీవారి మెట్ల మార్గం ద్వారా వెళ్తున్నప్పుడు కానీ మాకు కూడా లగేజ్ ఉంటుంది, చిన్నపిల్లలు ఉంటారు, ఇవన్నీ కూడా క్యారీ చేస్తూ ఈ శ్రీవారి మెట్లు కానీ లేదా అలిపిరి మెట్లు కానీ ఎక్కడం కొంచెం కష్టంగా ఉంటుంది కదా, ఆ టైంలో ఏం చేయాలని అడుగుతున్నారండి. మీరు అలిపిరి మెట్ల మార్గం ద్వారా వెళ్తున్నప్పుడు మనకి అలిపిరి మెట్లకి లెఫ్ట్ సైడ్ ఉచిత లగేజ్ కౌంటర్ ఉంటుందండి, టీటీడీ దేవస్థానం వారిదే. అక్కడ మీ లగేజ్ ఇచ్చినట్లయితే మీరు తిరుమల కొండపైకి చేరుకునే లోపే తిరుమల కొండపైన జిఎన్సి ఫ్రీ లాకర్ అంటే ఫ్రీ లగేజ్ లాకర్ దగ్గరికి అయితే రావడం జరుగుతుంది. ఇది టీటీడీ దేవస్థానం సంస్థ బట్టి ఫ్రీ ట్రాన్స్పోర్ట్ వెహికల్ ద్వారా మీ లగేజ్ అయితే తిరుమల కొండపైకి దేవస్థానం వారు తీసుకురావడం జరుగుతుంది. ఇది ఫ్రీ అండి, ₹1 కూడా మీరు కట్టడం అవసరం లేదు. అదేవిధంగా శ్రీవారి మెట్ల మార్గం ద్వారా వెళ్తున్న వాళ్ళకైతే మీరు శ్రీవారి మెట్లకి స్టార్టింగ్ రైట్ సైడ్ ఉచిత లగేజ్ కౌంటర్ ఉంటుంది. అక్కడ మీ లగేజ్ని డిపాజిట్ చేసినట్లయితే మీరు శ్రీవారి మెట్ల మార్గం ద్వారా తిరుమల కొండపైకి చేరుకునేప్పుడు MBC 34 కౌంటర్ దగ్గర ఫ్రీ లగేజ్ కౌంటర్ ఉంటుందండి. అక్కడ మీ లగేజ్ని అయితే కలెక్ట్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి మిత్రులందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. మనకి వెహికల్లో వెళ్తున్న వాళ్ళకైతే మనకి తెల్లవారుజామున 3 గంటలకైతే మనకి బై రోడ్ అంటే ఘాట్ రోడ్ ద్వారా వెళ్ళే వాళ్ళకైతే మనకి అక్కడ టోల్ గేట్ అయితే ఓపెన్ అవుతుందండి. మనకి నైట్ 11:55 వరకు కూడా మీరు ఈ మార్గంలో అయితే వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. తెల్లవారుజామున మళ్ళీ 3 గంటలకైతే ఓపెన్ చేయడం జరుగుతుంది. అంటే మనకి నైట్ 12 గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు కూడా క్లోజ్ అయి ఉంటుందండి. తర్వాత మొత్తం అంతా కూడా ఓపెన్ అయి ఉంటుంది. మీరు వెహికల్ ద్వారా మీరు తిరుమల కొండపైకి ఘాట్ రోడ్ ద్వారా చేరుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మీరు అకామిడేషన్ అన్నది తిరుమల కొండపైన ఎక్కడిస్తారు అనేటువంటి విషయం వస్తే అకామిడేషన్ అన్నది మీకు తిరుమల కొండపైన CRO ఆఫీస్ ఉంటుందండి. అక్కడ మీకు ఆఫ్లైన్లో ₹50 రూము ₹100 రూమ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దానికోసం మీకు ఆధార్ కార్డు మొబైల్ నెంబర్ తోటి లైన్లో నిల్చోవాలండి. ఇక్కడ కూడా చాలామంది శ్రీవారి భక్తులకు ఒక డౌట్ అయితే వస్తుంది, ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అంతమంది కూడా వెళ్ళి లైన్లో నిల్చోవాలని అడుగుతున్నారండి. అవసరం లేదండి. ఫ్యామిలీలో ఒకవేళ 4 ఉన్నారనుకోండి లేదా 5 ఉన్నారనుకోండి, అందులో 21 సంవత్సరం దాటిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు వెళ్ళి లైన్లో నిల్చోండి. మీకు ఆధార్ కార్డు మొబైల్ నెంబర్ తోటి CRO ఆఫీస్ దగ్గర కింద గ్రౌండ్ ఫ్లోర్లో లైన్ ఉంటుందండి. ఆ లైన్లో నిల్చుంటే మీరు ముందు రూమ్ కోసం అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకు 2 గంటల నుండి 3 గంటల లోపే మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి అయితే SMS అయితే రావడం జరుగుతుంది. ఈ SMSలో మీకు రూమ్ ఎక్కడ అలాట్ అయింది అనేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. దీనికోసం చాలామంది మిత్రులు అడుగుతున్నారండి, మాకు టైం అయిపోయిందండి అయినా కూడా మాకు SMS రాలేదని కూడా అడుగుతున్నారు. మీకు అటువంటి డౌట్ ఉంటే CRO ఆఫీస్ దగ్గర ARP కౌంటర్ దగ్గర అంటే మనకి రైల్వే రిజర్వేషన్ కౌంటర్ ఉంటుంది కదండి, దాని పక్కనే జలప్రసాదం ఉంటుంది. దాని పక్కనే చిన్న LED స్క్రీన్ అయితే పెట్టడం జరిగింది. అక్కడ చెక్ చేయండి.
మీరు రూమ్ కోసం రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మీకు చిన్న స్లిప్ అయితే ఇవ్వడం జరుగుతుంది కదా, ఆ స్లిప్ మీద నెంబర్ ఉంటుందండి. ఆ నెంబర్ని అక్కడ రన్ అవుతున్నటువంటి నెంబర్ని ఒకసారి కంపేర్ చేసుకోండి. నెంబర్ కనుక దాటిపోయింది అనుకోండి, అప్పుడు ఏఆర్పీ కౌంటర్ లోపలికి వెళ్తే చిన్న మిషన్స్ ఉంటాయి. అక్కడ మనకి రెడ్ కలర్లో ఒక మిషన్ మధ్యలో బ్లింక్ అవుతూ ఉంటుంది. అక్కడ మీకు ఇచ్చినటువంటి స్లిప్ ఉంది కదా, టికెట్, దాని మీద క్యూఆర్ కోడ్ ఉంటుందండి. దాన్ని స్కాన్ చేస్తే మీకు రూమ్ ఎక్కడ ఎలర్ట్ అయింది అన్నది డిస్ప్లే అవుతుంది. దాన్ని ఫోటో తీసుకుని మీకు రూమ్ ఎక్కడ వచ్చిందో అక్కడ సబ్బింగ్ క్యూఆర్ దగ్గరికి వెళ్ళి మీరు అమౌంట్ అయితే అక్కడ ఆన్లైన్లో కట్టబోతుంటుంది. ఒకవేళ మీకు ఇంకా రూమ్ అన్నది రాలేదు, టైం అన్నది అవ్వలేదు, ఇక్కడ చూసారు అక్కడ చూసారు అనుకోండి, మీరు కంగారు పడకండి. ఆ టైం అన్నది ఒకసారి కంపేర్ చేసుకోండి. అక్కడ ఇంకా ఎన్ని రూమ్స్ అన్నది చూపిస్తుంది. మీకు ఇచ్చిన బట్టి స్లిప్ మీద మీది ఎన్నో నెంబర్ రూమ్ అన్నది ఒకసారి కంపేర్ చేసుకోండి. కంపేర్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా తెలుస్తుంది. కాబట్టి మీరు రూమ్ కోసం అమౌంట్ కట్టేటప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోండి. మీకు 50 రూపాయల రూమ్ వచ్చిందనుకోండి, మీరు అదనంగా 550 రూపాయలు డిపాజిట్ చేయాలి. రూమ్ అన్నది మీకు 24 గంటలు ఇవ్వడం జరుగుతుంది. మీరు రూమ్ ఖాళీ చేసిన తర్వాత మిగిలినటువంటి బ్యాలెన్స్ అమౌంట్ ఏదైతే ఉంటుందో ఆ అమౌంట్ మీ అకౌంట్కి అయితే రిఫండ్ అవుతుందండి. అంటే రూమ్కి ఒక రోజుకి 50 రూపాయలు కాబట్టి 50 రూపాయలు కట్ చేసుకుని మిగిలినటువంటి అడ్వాన్స్గా కట్టించుకున్న 500 రూపాయలు మీ అకౌంట్కి అయితే రిఫండ్ అవుతాయి. చాలామంది మిత్రులు ఇక్కడ కూడా ఒక క్వశ్చన్ ఉందండి. సార్ మేము 2 డేస్ అదే రూమ్లో ఉండాలనుకుంటున్నాం, ఏం చేయాలని అడుగుతున్నారు. ఒకవేళ మీరు 2 డేస్ అదే రూమ్లో ఉండాలనుకుంటే మీకు ఇన్ టైంలో స్వామివారి యొక్క దర్శనం కంప్లీట్ కాకపోతే మీరు సెకండ్ డే కూడా అదే రూమ్లో ఉండడానికి అయితే అవకాశం ఉంటుందండి. కాబట్టి మిత్రులు ఈ విషయం గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా చాలామంది మిత్రులు మాకు రూమ్ కూడా దొరకలేదండి, ఆ టైంలో మేము ఎక్కడ ఉండాలని అడుగుతున్నారు. మీకు రూమ్ దొరకలేదనుకోండి, అప్పుడు కూడా మీరు కంగారు పడకండి. మీరు తిరుమల కొండపైన మనకి ఫ్రీగా లాకర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఒకటి సిఆర్ఓ ఆఫీస్ పక్కనే మనకి యాత్రి సదన్ ఉంది, అక్కడ మీకు ఉచితంగా లాకర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మనకి కొత్తగా వెంకటాద్రి నిలయం కూడా మనకి కట్టారండి, పిఎస్సి 5 కట్టారు, అక్కడ కూడా మీకు ఉచితంగా లాకర్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా తిరుపతి నుండి తిరుమల కొండపైకి ఎవరైతే వస్తారో మీరు దిగుతున్న బస్ స్టాండ్ బాలాజీ బస్ స్టాండ్ అండి. అంటే రాంబగిచ్చే బస్ స్టాండ్ కూడా ఉంటుంది, అది పక్కన పెట్టండి, నేను తర్వాత చెప్తాను. మీరు బాలాజీ బస్ స్టాండ్ దగ్గర దిగితే బాలాజీ బస్ స్టాండ్కి ఆనుకుని ఉన్న బిల్డింగే శ్రీ పద్మనాభ నిలయం, అక్కడ కూడా మీకు ఉచితంగా లాకర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా రాంబగిచ్చే దగ్గరలో కూడా మీకు ఫ్రీగా లాకర్ ఇచ్చేటువంటి ప్లేస్ కూడా మీకు అక్కడ అందుబాటులో ఉంటుందండి. మీరు ఎక్కడైతే లాకర్ తీసుకుంటారో అక్కడ మీరు రెడీ అవ్వడానికి కావాల్సిన అన్ని సౌకర్యాలు కూడా మీకు అందుబాటులో ఉంటాయి. అంటే స్నానం చేయడానికి ఆడవారికి సెపరేట్గా, మగవారికి సెపరేట్గా వస్త్రములు కానీ, బాత్రూమ్లు కానీ, అదేవిధంగా తలనీలాలు సమర్పించడానికి క్యాష్ అండ్ కన్సాలు కానీ, మొక్కుబళ్ళు ఏమైనా ఉన్నా కూడా చెల్లించుకోవడానికి హాట్ వాటర్ ఫెసిలిటీ, చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి విశ్రాంతి తీసుకోవడానికి, పడుకోవడానికి అన్ని సౌకర్యాలు కూడా మీకు అక్కడ అందుబాటులో ఉంటాయి. స్వామివారికి అన్నప్రసాదం కూడా అక్కడ పెట్టడం జరుగుతుంది. కాబట్టి మిత్రులందరూ కూడా విషయాలన్నీ తెలుసుకుని ఎవరైతే ఎటువంటి దర్శన టికెట్ లేకుండా తిరుపతి వెళ్తున్నారో మీరందరూ కూడా ఈ సౌకర్యాలన్నీ కూడా ఉపయోగించుకోండి. కాకపోతే మీకు ఎటువంటి దర్శన టికెట్ కూడా లేకపోయినా సరే మీరు శ్రీవారిని దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. మీకు టోకెన్ దొరకలేదు, ఆన్లైన్లో కూడా దొరకలేదు, అలాంటిదప్పుడు మీరు నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళిన తర్వాత మీరు ఫ్రీ దర్శనం ద్వారా, అంటే సర్వదర్శనం ద్వారా లేదా ధర్మదర్శనం ద్వారా మీరు శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి మిత్రులందరూ కూడా ఈ అవకాశాలన్నీ వినియోగించుకుని శ్రీవారి యొక్క సేవలో తరించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీకు అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.